బిలీవ్ మీ బ్రో, దిస్ ఈస్ ఆర్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కూల్లో లేక వాళ్ళ క్లాస్లో ఒక క్రష్ అయితే ఉండే ఉంటుంది. ఇక దీనితోనే చాలా మంది వాళ్లకు తెలియకుండానే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్లకు ఎంతలా తెలియదంటే వాళ్ళ లైఫ్ నాశనం అయిపోయినా కూడా దానికి కారణం వేరే విషయాలు లేక వేరే వాళ్ళు అని అనుకుంటారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే వారి జీవితం నాశనం అవ్వడానికి కారణం స్వయంగా వారే. నేనా? ఖచ్చితంగా. అది ఎలానో నేను తర్వాత చెబుతాను. కానీ దానికంటే ముందు మనం వాయిస్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ క్రష్ గురించి మాట్లాడుకుందాం. మీరు చాలాసార్లు ట్రై చేసే ఉంటారు తనను కలవడానికి అండ్ తనతో మాట్లాడడానికి. కానీ ఇవన్నీ చేసేటప్పుడు మీకు ఇలా జరిగే ఉంటుంది. మీరు తన దగ్గరికి పోయి మాట్లాడడానికి ట్రై చేస్తే ఆమె మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మీరు 24 hours తననే చూస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రం మీ వైపు ఒక్కసారి కూడా చూడదు. ఇక ఫైనల్గా ఆమె మీ చేయి జారిపోతుంది. అండ్ కొంతమందికి ఇలా కూడా జరిగే ఉంటుంది. మీ క్రష్ మిమ్మల్ని కాకుండా పక్కనున్న మీ ఫ్రెండ్ని చూస్తుంది. ఎందుకు? ఇన్ఫ్యాక్ట్ మీ ఫ్రెండ్ తనను కనీసం చూడనైనా చూడడు అండ్ తనపై ఇంట్రెస్ట్ కూడా లేదు మీ ఫ్రెండ్కు. అయినా కానీ మీ క్రష్ మిమ్మల్ని కాకుండా మీ ఫ్రెండ్నే ఎందుకు చూస్తుంది? వాడిలో ఉన్నదేంటి, నీలో లేనిదేంటి చెప్పమంటావా? లుక్స్. అండ్ మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, మీ జీవితం నాశనం కావడానికి కారణం మీరే అని. అది ఎలానో నేను ఇప్పుడు చెప్తా. దీనికి కారణం ఒకటే, కాన్ఫిడెన్స్. అండ్ కాన్ఫిడెన్స్కి లుక్స్కి చాలా కనెక్షన్ ఉంది. ఫస్ట్ మీ క్రష్ మీ చేతుల నుండి జారిపోయింది, బట్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఇంకో అమ్మాయిని ట్రై చేశారు, బట్ తను కూడా పడలేదు. అండ్ మీ లోపల మిగిలిన ఇంకొంచెం కాన్ఫిడెన్స్తో ఇంకో అమ్మాయిని ట్రై చేస్తారు, కానీ ఆఖరికి ఆ అమ్మాయి కూడా పడలేదు. ఇక ఈ విషయంతోనే 90% అబ్బాయిలు డిప్రెషన్లకి వెళ్ళిపోతారు. అండ్ డిప్రెషన్ నుండి బయటకు వచ్చినా కానీ వాళ్లకు తెలియకుండానే వాళ్లకు ఒక నష్టం జరుగుతుంది. అది ఏంటిదంటే, మీరు గమనించినట్టయితే మీ ఫస్ట్ క్రష్ చాలా అందంగా ఉంది, తను పడకపోవడం వల్ల ఇక మీరు మీ లోపల ఉన్న ఇంకొంచెం కాన్ఫిడెన్స్తో తనకన్నా ఇంకా చాలా యావరేజ్గా ఉన్న అమ్మాయిని ట్రై చేస్తారు, కానీ తను కూడా పడలేదు. అండ్ దీనివల్ల మీకు ఒకటే అనిపిస్తుంది, అండ్ మీకు మీరే తెలియకుండానే మీరు మారిపోతారు. అప్పట్లో మీరు మీకు ఇష్టమున్న అమ్మాయి దొరికితే చాలు అనుకునే మీరు ఇప్పుడు జస్ట్ ఒక అమ్మాయి దొరికితే చాలు, తను ఎలా ఉన్నా సరే నే దారుణమైన స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎందుకలా? బికాస్ ఆఫ్ యువర్ లుక్స్. లుక్స్తోనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. యస్, ఆ రోజు నీ క్రష్ నిన్ను కాకుండా వేరే వాడిని చూడడానికి కారణం కూడా ఆ లుక్సే. ఆ లుక్స్ లేకపోవడం వల్లే కదా ఒక అందమైన అమ్మాయి నుంచి ఒక అమ్మాయి దొరికితే చాలు అనుకునేగా వచ్చావు. అండ్ ఇలాంటి విషయాల్ని ఎరేస్ చేయడానికి నేను వచ్చా. దిస్ ఈస్ ద టైమ్ టు టేక్ రివెంజ్ ఆన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ద టైమ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. This is the time to mock the people. This is the time to improve your looks. Welcome to Black Pill.